మీ ఇంట్లో ఎలా కూర్చుంటారా, అలా చీర పైకి ఎత్తుకుంటారా, కాళ్ళు పైకి ఎత్తుకుంటారా, చేతులు పైకి ఎత్తుకుంటారా అనేది మీ ఇష్టం. కంఫర్ట్గా మాత్రం కూర్చోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఏ సౌండ్స్ వినిపించినా అబ్జర్వ్ చేయకూడదు. నేను చెప్పిన మాట మాత్రమే మీరు ఫోకస్డ్గా ఉండాలి. ఫ్రీగా కూర్చున్నారా, రిలాక్స్గా కూర్చున్నారా, కంఫర్ట్గా అనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుందా? అన్న అనండి, అనిపిస్తుందా లేదు నాకు తెలియాలిగా. ఓకే, ఒకసారి అందరూ గట్టిగా పీల్చుకోండి గాలి. నేను 8 లెక్క పెడతాను. 8 లెక్క పెట్టిన తర్వాత మాత్రమే గాలి వదలాలి. ఫస్ట్ ఒకసారి తీసుకోండి, బాగా అందరూ బ్రీతింగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 వదిలేయండి. కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా గాలి పీల్చుకోండి. అంతే బిగబెట్టుకోవాలి. మీ శ్వాస అనేది మీకు వినిపిస్తుందా లేదా కూడా చెప్పాలి. మీరు వినిపిస్తుందా మీరు పీల్చుకునే గాలి? 1 2 3 4 5 6 7 8 వదిలేండి. స్లోగా వదలాలి. ఒక్కసారిగా వదలకండి, స్లోగా వదలండి. ఇంకొకసారి గట్టిగా శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 స్లోగా వదలండి. రిలాక్స్గా కూర్చోండి. అంతే కళ్ళు మూసుకొని కూర్చోండి. ఒకళ్ళు లేచి మీ చుట్టూ వినపడుతున్న శబ్దాలు ఒక 5 చెప్పాలి. ఎవరైనా లెగుస్తారా? ఎవరికి వినిపించట్లేదా? ఎవరు లేచి చెప్పరా? సరే 5 చెప్పకపోయినా పర్వాలేదు, 2 చెప్పండి. ఎవరన్నా లేచి కళ్ళు మూసుకొని కూర్చొని చెప్పండి, పర్లేదు. మీకు వినపడుతున్న 2 శబ్దాలు చెప్పండి. ఫస్ట్ ఇంకా ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఇంకా ఇంకా అవి కాకుండా వేరే చెప్పాలి. అవి కాకుండా చెప్పండి. చెప్పిన చెప్పకుండా వేరే చెప్పాలమ్మా. చెప్పండి, కళ్ళు మూసుకోవాలి. ఇంకేం వినిపించింది? ఇంకేం వినిపించట్లేదా? అంటే మీరు ఏకాగ్రతగా లేరు అని అర్థం. మీ చుట్టూ ఏం వినిపించట్లేదు అంటే మీ మనసు, మీ మైండ్ ఇక్కడ లేవని అర్థం. ఎందుకు చేయిస్తారు అంటే ఈ యాక్టివిటీ ఏకాగ్రత కోసం. మీ మనసు, మీ శరీరం మొత్తం మీ ఆధ్వర్యంలో ఉండి మీ బాడీ స్పందించే విధానం కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవడం కోసమే నేర్పిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏ శబ్దం వినిపించిందో మీకు ఒకసారి? కరెక్ట్ చెప్పారు పెద్దావిడ. ఇంకెవరైనా చెప్తారా? ఇప్పుడు విమానం వెళ్ళింది. విమానం శబ్దం ఎవరికి వినిపించలేదా? మరేం చెప్పరేంటి ఎవరు? ఓకే, ఒకసారి కళ్ళు తెరిచి మీ చుట్టూ కనిపించే 5 విషయాలు చెప్పాలి. టక్ టక్ చెప్పాలి. ఎవరు ఫస్ట్ చెప్తారు? చూడకూడదు, టక్ టక్ అని చెప్పాలి. కళ్ళు తెరంగానే ఏం కనిపిస్తే అది చెప్పాలి. ఇదే